ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫోకస్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఒకసారి మనం నేషనల్ లెవెల్లో పవర్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది, ఎగ్జిట్ పోల్స్ అనే దాంట్లోకి వెళ్లే ముందు ఏపీకి సంబంధించే మరికొన్ని పేరున్న క్రెడిబుల్ సంస్థలు, సుదీర్ఘమైన ట్రాక్ రికార్డు ఉన్న సంస్థలు ఇచ్చిన ఇవి కూడా చెప్తాను. అంటే ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకుండే ఆ సైంటిఫిక్ వేరుగా ఉంటుంది, శాంపిల్ తీసుకోవడంలో కానీ సర్వే చేయడంలో కానీ. మరి వీళ్ళకి చాలామందికి ఉండదు, వీళ్ళకి అసలు వంట కుకింగ్ తప్ప సర్వే చేయరు. వీళ్ళు మస్తాన్ చేస్తారు కానీ మరి ఆయనకి మరి ఏంటో తెలియదు, మనకు తెలియదు, ఆయన చెప్తే కదా తెలిసేది. రైట్, ఎనీవే సిఎన్ఎక్స్ ఇది జాతీయ స్థాయి సర్వే ఏజెన్సీ. ఇది సిఎన్ఎక్స్ చెప్తోంది 25 లోక్సభలకు గాను 19 నుంచి 21 ఎంపీ సీట్లు కూటమికి వస్తాయి, వైసీపీకి 3 నుంచి 5 వస్తాయి. సిఎన్ఎక్స్. న్యూస్ 18 చెప్తోంది కూటమికి 19 నుంచి 22 లోక్సభ వచ్చే అవకాశం ఉంది, వైసీపీకి 5 నుంచి 8 వచ్చే అవకాశం ఉంది అనేది కూటమి చెప్తోంది. ఇందాక చెప్పాను కదా, ఏబీపీసీ, ఓటరు, ఇండియా టీవీ, చాణక్య స్ట్రాటజీస్, పయనీరు, పీపుల్స్ పల్స్, కేకే సర్వీస్ ఇలాంటివన్నీ ఏకపక్షంగా కూటమికి కట్టబెడుతున్నాయి. ఇవి కాకుండా ఇంకో 15 సంస్థలు నేను చెప్పాను, అవన్నీ గడిచిన 2-3 ఎలక్షన్స్లో చూస్తున్నాం మనం. వాళ్ళు సర్వేలు చేసిన వాళ్ళే మోరార్లెస్ కాస్త వాళ్ళు చెప్పినట్టుగానే ఆ గెలుపు ఓటములు ఇదైనవే. ఒక ఆయన చెప్తాడు, ఉత్తరప్రదేశ్లో ఆయన చెప్పింది పూర్తిగా రివర్స్ అయింది, పేరెందుకులే కానీ పూర్తిగా రివర్స్ అయింది. వాగు సోదరా, పేర్లు చెప్పే అంటే మనం వాళ్ళని అవమానించాలనే ఉద్దేశం ఏం కాదు, పూర్తిగా రివర్స్ అయింది. ఇప్పుడు ఆయన వచ్చేసి పంపించేశాడు వైసీపీ అధికారం అని. తెలంగాణ కూడా అట్లాగే ఇచ్చాడు ఆయన మా ప్రసాద్ గారు అన్నట్టు. ఇంకొక ఆయన అసలు ఎప్పుడు పేరు కూడా వినలా, ఆయన చెప్తాడు 158 వైసీపీ అని. వీళ్ళందరూనేమో 22 లోక్సభలు వస్తాయి, 140 అసెంబ్లీ వస్తాయి కూటమికి అని వీళ్ళు చెప్తుంటే ఆయన 158 వస్తాయని చెప్పాడు. అంటే ఇదంతా ఒక మనీ కోసం చేశారు. ఒకటి డౌట్ లేకుండా చెప్తున్నాను నేను. రెండోది, దీని వెనక కాన్స్పిరసీ ఉంది, బేరసరాలకి భయపెట్టడానికి, లేకపోతే రేపు కౌంటింగ్ రోజు గొడవలు చేయడానికి ఏదో రకంగా. ఇప్పటికే చూస్తున్నారు కదా, పోస్టల్ బ్యాలెట్ని ఏదో రకంగా మాయ చేయాలని చూస్తున్నారు. ఉద్యోగులు కసిగా నెగిటివ్ ఓటేశారు కాబట్టి ఏదో రకంగా పోస్టల్ బ్యాలెట్ని ఇన్వాలిడ్ చేయాలని ఎంత శతవిధాల ప్రయత్నం చూస్తున్నారు కదా. అట్లా ఇంకేదో చేసేయాలని అప్పుడు ముందు కొన్ని చెప్పినాయి కదా.